వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు వచ్చేసైతే మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకసారి హరోం హరా కుంభమేళకైతే భారీగానైతే జనాలు అయితే వెళ్తున్నారని ఇప్పుడు ఒక న్యూస్ అయితే చూడొచ్చు. అలాగే ఇంకొకటి ఇక్కడ బీసీ లెక్కలపై దుమారం, 12 లక్షల దాకా తగ్గించారనే బీసీ సంఘాలపై 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46% ఎలా పడిపోతారని ప్రశ్న. సమగ్ర కుల గణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెన్స్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 2 లక్షలే. గత నెలలో ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్షాల ఫైర్. అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా తెచ్చడం జరిగింది. అలాగే ఇంకొకటి ఇక్కడ వాడివేడి చర్చ, బీసీ లెక్కలపై వాడివేడి చర్చ జరుగుతున్నది. తాజా సర్వే ప్రకారం ముస్లిమేతర బీసీల జనాభా 1,64,00,000, 46.23% ఉన్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో కొందరు బీసీ సంఘాల నాయకులు 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల పేరుతో ఓ రిపోర్టును బయటపెట్టారు. పాత కొత్త నివేదికలను పక్కన పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వీటి ప్రకారం అప్పట్లో బీసీ జనాభా 1,85,00,000, 85,31,856గా ఉంది. ఈ లెక్కన గడిచిన 10 ఏళ్లలో బీసీ జనాభా పెరగాల్సింది పోయి 21 లక్షలకు పైగా ఎలా తగ్గుతుందని బీసీ సంఘాలను అయితే ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బీసీ లెక్కలపై చాలా దుమారం అయితే లేగుతుందని చెప్పచ్చు. అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే మనం ఈ లెక్క అయితే వాళ్ళకు అనుగుణంగానైతే చేపించుకున్నారని చెప్పచ్చు మనం. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మహాకుంభమేళకు పోటెత్తిన భక్తుల జనం. వసంత పంచమి కావడంతో 5 కోట్ల మంది పుణ్యస్థానాలు పాల్గొన్న 13 అఖండ నాగ సాధువుల పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు. అలాగే ఇంకొకటి ఇక్కడ మనం 3 గ్రూపులుగా ఐసీ వర్గీకరణ, 1 మ్యాన్ కమిషన్ సిఫారసు, కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందజేత అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి ఇక్కడ అమెరికాకు సంబంధించిన న్యూస్ అయితే తీసుకుందాం. పనామా కాలువను వెనక్కి తీసుకుంటాం అని ట్రంప్ అయితే ఆరోపిస్తున్నారు. పనామా కాలువపై చైనా జోక్యం నియంత్రణను అడ్డుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా దేశాన్ని హెచ్చరించారు. అవసరమైతే కాలువను బలవంతంగా వెనక్కి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు అయితే ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే కబాలి తెలుగు నిర్మాత కేవి చౌదరి సూసైడ్. కబాలి సినిమా తెలుగు వర్షన్ ప్రొడ్యూసర్ శుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి సోమవారం ఉదయం గోవాలోని అంజునా ఏరియాలో తాను ఉంటున్న అపార్ట్మెంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు మనం. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మనం అవకతవకలు ఏం జరగలే, సర్వేలో పాల్గొనని కేటీఆర్ హరీష్ రావుకు కులగణనపై మాట్లాడే హక్కు లేదు. వివరాలు ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకే ఆ హక్కు ఉందని పొన్నం ప్రభాకర్ అయితే ఆరోపిస్తున్నారు. అలాగే ఏ ఆధారాలతో బీసీ జనాభాను తగ్గించామని చెప్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య వకులాభరణం సర్వేలో ఎందుకు పాల్గొనలేదు, వివరాలు ఇవ్వని వాళ్ళు మండల ఆఫీసులో ఇవ్వచ్చని సూచన అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి ఇక్కడ కులగణన సర్వేలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల జనాభాను కావాలని తగ్గించారని ఆరోపిస్తూ వాళ్ళు అందుకు తగిన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మంత్రి చిట్ చాట్ చేశారని ఇక్కడ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి ఇక్కడ నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్స్. ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ, 2 రిపోర్టులకు ఆమోదం. 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ. దేశమంతా కులగణన చేపట్టాలని తీర్మానం అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం మనం. అలాగే ఇంకొకటి ఇక్కడ మెయిన్గా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది కులగణనకు సంబంధించిన న్యూస్. అలాగే బీసీ వర్గీకరణకు సంబంధించిన న్యూస్ అయితే మెయిన్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో మేలుగా రూపీ మహాపతనం. తొలిసారి 87 మార్కు దిగువకు పడిపోయిన విలువ మరో 49 పైసలు దిగజారి 87.11 వద్దకు అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు.
ఒకసారి లెక్కలు చూద్దాం. ఒకసారి వివిధ సర్వేల కులగణన వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం నమస్తే తెలంగాణలో తీయడమే జరిగింది. ఒకసారి ఏ ఇయర్ ఎట్లా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం కుటుంబాలు 83,03,612. దాంట్లో పురుషులు 1,76,11,633. స్త్రీలు వచ్చేసి 1,73,92,411. మొత్తం జనాభా 3,50,03,673 మంది అయితే ఉన్నారని 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఉన్నది. అలాగే 2014 ఎస్కేఎస్ లెక్కల ప్రకారం మొత్తం కుటుంబాలు 1,03,95,629 కుటుంబాలు అయితే ఉన్నట్టయితే పేర్కొనడం జరిగింది. అలాగే అందులో పురుషులు 1,84,11,741 మంది పురుషులు ఉన్నట్లు తేలడం జరిగింది. అలాగే ఇంకొకటి స్త్రీలు 1,84,05,885 మంది స్త్రీలు ఉన్నట్టు. అలాగే మొత్తం జనాభా 3,68,76,544 మంది అయితే 2014 ఎస్కేఎస్ లెక్కల ప్రకారం ఉన్నట్టయితే చెప్పడం జరిగింది. అలాగే 2024 ఇంటింటి సర్వేలో చూపెట్టినట్టు మొత్తం కుటుంబాలు 1,15,79,457 కుటుంబాలు అయితే ఉన్నట్టు 2024 ఇంటింటి సర్వేలో రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే అందులో పురుషులు ఎంతమంది ఉన్నారో చూద్దాం ఒకసారి. పురుషులు వచ్చేసి 1,79,21,183 మంది పురుషులు ఉన్నట్టయితే స్త్రీలు వచ్చేసి 1,75,42,597 మంది స్త్రీలు ఉన్నట్టయితే పేర్కొనడం జరిగింది. మొత్తం జనాభా 3,70,77,544 మంది మొత్తం జనాభా అయితే ఉన్నట్టు జరిగింది. 2011కు 2024కు తేడా 20 లక్షల జనాభానే తేడా అనేది చూడడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకొకటి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,00,000. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జనాభా 3,68,00,000. తాజా కుల గణన ప్రకారం చెప్తున్న జనాభా లెక్క 3,70,00,000. అంటే 10 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర జనాభా కేవలం 2 లక్షలేనట. ఇది ఎంతవరకు కరెక్టో సరే చూద్దాం ఒకసారి. మన రాష్ట్రానికి సంబంధించిన వార్షిక కుటుంబ వృద్ధి రేటు 1.35%. అంటే 10 ఏళ్లలో జనాభా వృద్ధి రేటు 13.58%గా చెప్పచ్చు. అలాగే 2014 సర్వే లెక్కల సమగ్ర సర్వే లెక్కన 10 ఏళ్లలో పెరగాల్సిన జనాభా దాదాపు 50 లక్షలు. అంటే ప్రస్తుతం కనీసంగా ఉండాల్సింది రాష్ట్ర జనాభా 4.18 కోట్లు. తాజా కులగణన ప్రకారం ప్రభుత్వం చెప్తున్న లెక్క 3,70,00,000 అని ఇక్కడైతే చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే 2015 నుంచి 23 వరకు డిసెంబర్ నాటికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న బీపీఎల్ జంటలు 13,15,000 మంది 2015 నుంచి అయితే 2023 వరకు అయితే చెక్కులు అందుకున్న. కాంగ్రెస్ పాలనలో ఇచ్చినవి కలిపితే 14 లక్షలు. సగటున జంటకు ఒక బిడ్డ పుట్టిన పెరిగే జనాభా 14 లక్షలని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా చూడొచ్చు మనం. బడుగులపై పిడుగు కులగణనలో గందరగోళం. 10 ఏళ్లలో పెరిగిన జనాభా తెలంగాణ జనాభా 2 లక్షలేనట. పెరిగిన బీసీలు 11 లక్షలేనట. ఎస్సీలు తగ్గిపోయారట. లెక్క తప్పిన సర్కార్ నివ్వరపోతున్న కులగణన నివేదిక అని కూడా ఒక న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. 2014 కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 64 లక్షలు. అంటే మొత్తం జనాభాలో వారిది 18%. తాజా సర్వే ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 61,84,000 మంది. ప్రభుత్వం చెప్తున్నట్లు జనాభాలో శాతం 17.43% అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి ఇక్కడ 2014 సర్వే సమగ్ర సర్వేలో 3,68,00,000 కోట్ల జనాభా ఉందని అయితే అప్పటి ప్రభుత్వం అయితే సర్వేలో తెలిసింది. అలాగే కాంగ్రెస్ సర్కార్ తాజా సర్వేలో గుర్తించింది 3,70,00,000. వార్షిక వృద్ధి రేటుతో పోల్చితే ఉండాల్సింది 4,18,00,000. అందుకు భిన్నంగా ఇంటింటి సర్వే గణాంకాల దశాబ్ద కాలంలో పెరిగిన జనాభా బీసీ జనాభా 11 లక్షలే. సామాజికవేత్తల విస్మయం, బీసీ సంఘాల ఆగ్రహం. ఎస్సీ జనాభా 2.6 లక్షలు తగ్గిందనడంపై విమర్శలు.
కులగణన నివేదికపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీపై వెనక్కి తగ్గిన సర్కార్, వర్గీకరణ నివేదిక బయటపెట్టని సబ్ క్యాబినెట్, సర్వే డేటా వెల్లడిపై మంత్రుల మీద సీఎం గుస్సా అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు మనం. బహుజనులు బహుపరాక్, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆ నేపం చూపి స్థానిక ఎన్నికల జాప్యానికి ఎత్తుగడ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి ఇక్కడ అంటే రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారి సంఖ్య కేవలం 42 లక్షలేనట. కులగణన అంతా కాకి లెక్కలే, 10 ఏళ్లలో జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా అని కవితనైతే ఆరోపిస్తున్నారు. అలాగే సర్వేలో కులాల వారీగా వివరాలేవి శ్రీనివాస్ గౌడ్ అయితే అంటున్నారు. అలాగే కాంగ్రెస్ డిఎన్ఏలోనే వ్యతిరేకత ఉందని చిరంజీవులు అంటున్నారు. కావాలనే బీసీ సంఖ్యను తగ్గించి చూపారని కృష్ణయ్య అంటున్నారు. అలాగే ఇంకొకటి ఇక్కడ ఆన్సర్ కీకి ఛాలెంజ్కు ఫీజు 500, జేఈ నీట్ కన్నా 300 అధికం, ఎఫ్సెట్ ఐసెట్ సహా అన్నిటికీ వర్తింపు 10 ప్రశ్నలకు 5,000 సమర్పించుకోవాల్సిందే. తొలిసారి అమలుకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం. వాయిదాలైనా ఉద్యోగులు భర్తీ చేయరా. డిఎస్సి 2008 అభ్యర్థులను ఇంకెన్నాళ్ళు క్షోభ పెడతారు. కుంటి సాకులతో నియామకాలను వాయిదా వేసేందుకు వీల్లేదు అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మాపి కాక అప్పు తీరక, అధికారులను కలిసిన ఫలితంలో లేక మనస్తాపం, చివరికి చేనులోని పురుగుల మందు తాగిన రైతు, దవాఖానాలో ప్రాణాలు వదిలిన పిట్టల లింగయ్య, పెద్ద దిక్కు కోల్పోయిన రోడ్డున పడ్డ కుటుంబం, పూట గడవక ఇబ్బందులు పడుతున్న భార్య పిల్లలు అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. నేడు జగిత్యాలకు రైతు కమిటీ ఇబ్రహీంపట్నంలో లింగన్న కుటుంబానికి పరామర్శ, రైతులతో సమావేశం కానున్న నిరంజన్ రెడ్డి అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గానే ఇవ్వడం జరిగింది. 1995లో పాడుపడ్డట్టుగా హైదరాబాద్, ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి అలాగే ఉన్నది. డబుల్ ఇంజిన్ సర్కారు ఉండుంటే న్యూయార్క్, వాషింగ్టన్లా మారేది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, హైదరాబాద్ ఘన చరిత్రకు అవమానమని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు మనం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు, 7గురిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ పిలుపు అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మేము చూస్తూ ఉన్నాం మనం. నిరుద్యోగుల సమస్యల పరిష్కరించలేకపోయాం. మా హయాంలో ఆర్థిక వృద్ధి జరిగిన నిరుద్యోగం తగ్గలే. ఈ సమస్యను యూపీఏ ఎన్డీఏ సర్కార్ పరిష్కరించలేకపోయాయి. పార్లమెంట్ సాక్షి అంగీకరించిన కాంగ్రెస్ నేత రాహుల్, ఉభయ సభలను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట, రాష్ట్రపతి వ్యాఖ్యలు సోనియాకు సభ హక్కుల నోటీసులు అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా చూస్తూ ఉన్నాం మనం. అలాగే తాండూరు దవాఖానాకు కొడంగల్ మెడికల్ కళాశాలకు అనుబంధ దవాఖానగా అందుకే అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మెయిన్గా చూస్తూ ఉన్నాం. దీనిలో చూసినట్టయితే కులగణనకు సంబంధించిన న్యూస్ అయితే మెయిన్గానే ఇవ్వడం జరిగింది. అలాగే రైతు ఆత్మహత్య, అలాగే ఇంకోటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ పైన అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అయితే మనం ఇక్కడ మెయిన్గా చూడవచ్చు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అని ఇంకొక న్యూస్ అయితే మెయిన్గానే ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాడులో చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మెయిన్గా కుంభమేళకు పోటెత్తిన భక్తులు, అమృత స్థానాలచరించిన 10 లక్షల మంది సాధువులు, ప్రశాంతంగా సాగిన వసంత పంచమి పర్వదినం, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో సోమవారం స్నానాలు ఆచరిస్తున్న సాధువులు, భక్తులు అని ఇక్కడ చూడవచ్చు మనం. పోలింగ్కు సిద్ధం, ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం, హోరెత్తిన పార్టీలు, రేపు ఓటేనున్న 1,56,00,000 మంది అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం మెయిన్గా చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొకటి ఇక్కడ మనం 25 నుంచి వెబ్సైట్ దరఖాస్తులు అని ఇక్కడ ఒక మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 కేటగిరీలు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిటీ సిఫారసు అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక, 2 దఫాలుగా అధ్యయనం చేసిన ఉపసంఘం అనంతరం సీఎంతో భేటీ, నేడు మంత్రి మండలి ముందుకు, ఆ వెంటనే శాసనసభలో చర్చ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం ముందుగానే చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ నివేదిక, మంత్రి ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర్ నరసింహ,
పొన్నం ప్రభావాలకు అందజేస్తున్న ఎస్పీ సంక్షేమ శాఖ మన ముఖ్య కార్యదర్శి శ్రీధర్. చిత్రంలో ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే బడ్జెట్లో తెలంగాణ రైల్వేకు 5,337 కోట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి అని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. అలాగే 19 సంస్థాగత జిల్లాలకు భాజపా అధ్యక్షుల ఎంపిక. 8 మంది పాతవారే, 12 చోట్ల బీసీలకు అవకాశం అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో భాజపా 19 సంస్థాగత జిల్లాలకు కొత్త అధ్యక్షుల పేర్లను సోమవారం ప్రకటించింది. మొత్తం 27 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారైనప్పటికీ 8 మంది పేర్లను అధికారికంగా వెల్లడించలేదు. తెలంగాణ సంఘటన సర్వే 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎడల లక్ష్మీనారాయణ 19 జిల్లాల అధ్యక్షుల పేర్లతో పాటు ఆయా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుల పేర్లను వెల్లడించారు. జాబితాలో 8 జిల్లాలో పాత వారికి మరోసారి అధ్యక్షులుగా అవకాశం కల్పించగా 11 జిల్లాలకు కొత్త వారిని ఎంపిక చేశారని మనం ఇక్కడ న్యూస్ అయితే చూడొచ్చు. అరకోటి ఇళ్లలో గృహజ్యోతి. జనవరిలో 50 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్. ఒక్కో ఇంటికి సగటున 67 యూనిట్ల వినియోగం అని ఇక్కడ మనం న్యూస్ అయితే చూడొచ్చు. పల్లె వైద్యం ఒంటిపూటే. క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ. ఔషధాల పంపిణీతో సరిపెడుతున్న వైనం అని ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు. కామారెడ్డి జిల్లాలో 106 106 పల్లె దవాఖానాలు ఉండగా 104 చోట్ల MLHPలు సేవలందిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి ఇవి మధ్యాహ్నం 1 గంటకే మూతపడుతున్నాయి. మరోవైపు MLHPలకు సరైన శిక్షణ లేకపోవడంతో ఎలాంటి వైద్యం చేయలేక దానిపై స్పష్టత కొరవడం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఔషధాలు పంపిణీతోనే సరిపెడుతున్నారని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా దీంట్లో కూడా తెలంగాణలో రైల్వే శాఖకు బడ్జెట్ సంబంధించింది. అలాగే భాజపా జిల్లా అధ్యక్షులను నియమించింది. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యూస్ అయితే దీంట్లో మెయిన్గా రావడం జరిగింది.